బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం డాక్టర్ నంది రామేశ్వర్ గారు. నమస్కారం అండి. రియల్ ఎస్టేట్లో లీడ్ జనరేట్ చేయాలి అని అంటే ఫాలో అవ్వాల్సినటువంటి ఫార్ములా ఏంటండి? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ నాగరాజు గారు. మీరు 5 నిమిషాలు టైం ఇచ్చి నేను క్రాష్ కోర్స్ చెప్పంటే ఎట్లా చెప్తానండి? ఆన్లైన్ కోర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి కొంచెం ఇక్కడ చెప్పండి, మిగతాది ఆన్లైన్ కోర్స్లో యాడ్ అవుతుంది. ఈ మాట అన్నారు, బాగుంది. మీరు ఎందుకంటే మీరు గంట స్టోరీని 5 నిమిషాలు క్రాష్ స్టోరీని ఇంజనీరింగ్ క్రాష్ ఎంట్రన్స్ కోర్స్ పెట్టినట్టు ఉంటుంది. ఇది లీడ్ జనరేషన్ చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఫెయిల్ అవుతున్నారండి మార్కెట్లో. ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే అదే సేమ్ ఓల్డ్ టెక్నిక్సే వాడతారు. జనరేషన్ మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కస్టమర్ థింకింగ్ మారుతుంది, కస్టమర్ రిక్వైర్మెంట్ మారుతుంది. మీరు ఒకప్పుడు చూసుకుంటే బజాజ్ స్కూటర్ ఉండేది. ఎందుకు చెప్తానంటే ఆడు ఒక 30 years బ్యాక్ బజాజ్ స్కూటర్ తప్ప వేరే స్కూటర్లు అంతకుముందు LML ల్యాంబ్రేటా వెస్పా అని ఉండేది. ఆ రెండింటి బీట్ చేసి వచ్చింది. మనం ఆర్డర్ చేసుకుంటే 500 రూపాయలు ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత వచ్చేది. వస్తే ఏమవుతుందంటే ఆ డెంట్ వచ్చింది, బ్లాక్ కలర్ వచ్చి మార్చమంటే మార్చండి, నీకు కావాలో తీసుకో లేదా పక్కలు వేరు అంటే అంత డిమాండ్ ఉండేది. ఈరోజు అలాంటి 1000 డిజైన్లు ఉన్నాయి 2 వీలర్స్లో. అది ఎందుకు చెప్తుంటే లీడ్ జనరేషన్లో మనం ఎప్పుడూ 30 years ఫాలో అయిన టెక్నిక్స్ ఫాలో అయితే ఇప్పుడు ఉపయోగం లేదు. యూ హెవ్ టు జనరేట్. చాలామంది ఆన్లైన్ పోర్టల్స్లో డిపెండ్ అవుతున్నారు. మ్యాజిక్ బిక్స్ అని, 99 acres అని, ఇండియా పోర్ట్ చాలా ఉన్నాయి. అదే లీడ్ మీరు ఆలోచించారు అదే ఏజెంట్గా, అదే లీడ్ని 100 మందికి డబ్బులు కట్టినట్టు కల్లా అదే లీడ్ ఇస్తాడు ఆయన. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ గచ్చిబౌలిలో 10 మంది చూస్తున్నారు బయర్స్. మనలాంటి ఏజెంట్స్ 100 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఆ 100 మందికి అదే రేట్స్ వస్తాయి కదా. సో అప్పుడు ఏమైంది, డూప్లికేట్స్ అయిపోతుంది. అంటే మీ కన్వర్షన్ రేట్ చాలా తగ్గిపోతాయి. సో నేను అంతకుముందు ఒక టాపిక్ మాట్లాడాను స్టాండర్డ్ నేషనల్ లెవెల్ ఛానల్లో, అదిరిపోయే లీడ్ జనరేషన్ టెక్నిక్స్. ఏంటి అర్థం ఏంటంటే మీ లీడ్ జనరేట్ చేసుకుంటే మీ కాంపిటీషన్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 or 2 మెథడ్స్ మన టైం ఉన్న బట్టి చెప్తాను. మేము ఒకరోజు క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు కదా, సెలబ్రిటీస్, వానికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. బెంగళూరులో ఉంటాడు, పేరు చెప్పలేము మన మీడియా కాబట్టి. సో ఆయనకి పద్మవిభూషణ్ వచ్చింది. మేము కంగ్రాచులేట్ చేసి ఒక లెటర్ రాసాం, ఈమెయిల్ రాసి కింద సో అండ్ సో కంపెనీ డూయింగ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ వీ ఛార్జ్ 2% ప్లస్ సర్వీస్ ట్యాక్స్ ఎక్స్ట్రా టు అవర్ బ్రోకరేజ్ ఛార్జెస్ అని పెట్టి. ఓకే, 48 hours కాల్ వచ్చింది నాకు. 5 crores వాళ్ళ పిఏ దగ్గర నుండి, సెలబ్రిటీ డైరెక్ట్ మాట్లాడు కదా, నాకు 5 crores రిక్వైర్మెంట్ కావాలి హైదరాబాద్లో, మాకు ప్రాపర్టీ చూపించగలరా అని. సో 1 monthలో క్లోజ్ చేసి 5 into 4 20% అంటే 5 into 2 పక్కల 2 4%, 5 crores 4% అంటే 20 lakhs. సో వీ ఎర్న్ 20 lakhs ఇన్ 1 deal, ది కంపెనీ యాజ్ ఎ హోల్సేల్. అంటే ఈ టెక్నిక్ ఎంతమంది ఫాలో అవుతారు మార్కెట్లో? మీరు చాలా రియల్ ఎస్టేట్ వీడియోస్ చేశారు, చాలామంది. ఈ టెక్నిక్ ఎక్కడైనా ఇది కాంపిటీషన్ ఉంటుందా? ఉండదు కదా. అందుకే నేను అదిరిపోయే లీడ్ జనరేషన్. ఇంకొకటి, నాకు ఒక డాక్టర్ గారు రోడ్ నెంబర్ 10 బంజారాహిల్స్లో 1,15,00,000కి 2010లో 9లో చేశాను. అనుకోకుండా అది రోడ్ నెంబర్ 10 అప్పుడు రెసిడెన్షియల్ ఉండేది, కమర్షియల్ అయిపోయింది. అది కమర్షియల్ అవగానే 2,50,00,000 అయింది విత్ ఇన్ 1 year. 1,15,00,000 కొనేది 2,50,00,000. హీ వాజ్ సో హ్యాపీ. ఎవ్రీ ఇయర్ ఒక ప్రాపర్టీ కొన్న మొదలుపెట్టాడు మన దగ్గర, రెఫరల్స్, కస్టమర్ రెఫరల్. ఆయన దగ్గర నేను ఏం చేశానంటే, డాక్టర్ కౌంటర్ ఉంటుంది కదా, క్లినిక్ అయింది, పెద్ద నేమ్, పెద్ద బ్రాండ్ ఉన్న క్లినిక్. నా విజిటింగ్ కార్డ్ డబ్బా 200 కార్డ్స్ అక్కడ పెట్టాను. దాంట్లో 5 calls వచ్చి 5 డీల్స్ చేసాం. దాదాపు ఈయన ఇచ్చిన దానికంట ఈయన ఇచ్చింది 2 lakhs ఇచ్చాడు మాకు. బట్ ఆయన ద్వారా ఒక 50,00,000 కంపెనీ సంపాదించింది. దిస్ ఇస్ ఎ యునిక్ మెథడ్ వేర్ నోబడీ నోస్. ఈ లీడ్ జనరేషన్కి వేరేవాడికి తెలీదు. మీ చుట్టాలకు మీకు తెలుసు, మీ బావగారు మీకే తెలుసు, పక్కనోడికి తెలీదు. సో దట్స్ ఎ యునిక్ టెక్నిక్. సో లీడ్ జనరేషన్ రియల్ ఎస్టేట్లో సర్వైవ్ అవ్వాలంటే దే హ్యావ్ టు బీ యునిక్. అట్లానే మీరు అమెరికాలో చూసుకుంటే పంప్కిన్స్ అని డిసెంబర్లో పంచిపెడతారు. పంప్కిన్స్ ఉంటాయి కదా, ఒక బ్యాగ్ ఒక 4-5 వేసి విజిటింగ్ కార్డు పెట్టి పంపిస్తారు. అదొక ఆనవాయితీ అక్కడ. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మామిడి పళ్ళు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ దసరాప్పుడు పంచిపెడతాం మనం. సో అది పెట్టి అందులో కార్డు పెట్టాం. నేను ఒక ఆయనకి ఇట్లా, ఇక్కడ మారోడి ఆయన మాకు బాగా గోల్డ్ జ్యువెలర్, మంచి ఫేమస్ గోల్డ్ జ్యువెలర్ ఆయన, ఆయనకి డ్రై ఫ్రూట్స్లో విజిటింగ్ కార్డు పెట్టి పంపించాను. నేనే పర్సనల్ వెళ్ళి ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఆయన నాకు అంతకుముందు 4 years బ్యాక్ కనిపించాడు. ఒక డీల్ చేసాం, చిన్న రెంటల్ డీల్ చేసాం, 35,000 రెంటల్ డీల్ చేసినప్పుడు ఆయన స్వీట్ డబ్బా తీసుకెళ్తే ఇంట్లో కలిసి, అరే మే ఆప్కే కార్డ్కి వెళ్ళే చాలా ఎత్తుతున్నాను, నీ కార్డు పోయింది, నెంబర్ పోయింది, నాకు అర్జెంటుగా 3 కోట్ల ప్రాపర్టీ కావాలి, నాకు ఇప్పించు అన్నాడు. నేను ఖర్చు పెట్టింది అంతా 300 రూపాయలు డ్రై ఫ్రూట్, 300-400 డ్రై ఫ్రూట్. అంటే ఈ మెథడ్స్ ఎందుకు చెప్తుంటే చాలామంది డిజిటల్లో పడిపోయి అసలు లీడ్ జనరేషన్ టెక్నిక్స్ మర్చిపోతారు. మన ట్రైనింగ్లో నేను దాదాపు
మోర్ దెన్ 100 లీడ్ జనరేషన్ టెక్నిక్. ఇప్పుడు ఒక 3-4 ఎగ్జాంపుల్ చెప్పాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు జస్ట్ ఎగ్జిబిషన్ అవుతుంది. మొన్న హెచ్ఎస్సిలో క్రెడై మీటింగ్ అయింది. అక్కడ వెళ్ళి బయట మార్కెట్ చేసుకుని మీ పాంప్లెట్స్ కానీ విజిటింగ్ కార్డు, మీ కార్లు ఉంటాయి కదా, పార్కింగ్ కార్ ఒక వేలలో ఉంటాయి అక్కడ, 100 వేలలో. కీప్ యువర్ విజిటింగ్ కార్డు. కార్లో జాగుంటే కార్లు ఏంటి, లేదా విజిటింగ్ కార్డు ముందు పెట్టేసండి, లేదా మీ పాంప్లెట్ పెట్టండి. ఆ కాల్స్ మీకు యూనిక్ ఉంటాయి. మీకు చేసే కాల్ వేరే ఒకటి చేయడుగా. అవును. సో ఈ విధంగా మీ సొంత లీడ్స్ మీరు జనరేట్ చేసుకోవడం. లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోలేదు. నేను మా ఇంట్లో ఒకరోజు ఒక బయర్తో మాట్లాడుతున్నాను. ఆయనకు ఒక 10 crores ప్రాపర్టీ కావాలి. మేము మాట్లాడుతుంటే మా హౌస్ మేడ్ విని మా వైఫ్కి చెప్పింది, మేడం మన బంజారా హిల్స్ ఉన్నాయి, రోడ్ నెంబర్ 5లో ఒక ఇల్లు ఉంది, అమ్మేస్తున్నారు, నేను ఆ ఇంట్లో పనిచేసేదాన్ని, ఇప్పుడు వెళ్ళిపోయారు అన్నారు. ఇమీడియట్గా నెంబర్ తీసుకొని తెప్పించి మాట్లాడి డీల్ క్లోజ్ చేసాం. ఆవిడకి ₹1,00,000 ఆవిడ శాలరీ అప్పట్లో ₹2,000 ఉండేది ఆ పని మనిషికి. మేము ఆ డీల్ చేసి మాకు 20 లక్షలు వస్తాయి, ₹1,00,000 ఫ్రీగా ఇచ్చాం. ఆవిడ అడగలేదు, మా సంతోషం కలిసి ఇచ్చాం. విల్ దిస్ లీడ్ జనరేషన్ హ్యావ్ ఏ కాంపిటీషన్? దెర్ ఇస్ యూనిక్. సో మనం ట్రైనింగ్ మెథడ్స్ చెప్పి ఇవే మెథడ్స్ చెప్తాం. హౌ టు జనరేట్ కాంపిటీషన్ లేని లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, అది మన స్పెషాలిటీ. అది బయట ఎక్కడ కూడా ఏ గూగుల్లో ఏ బుక్లో కూడా దొరకదు. సో ఎవరైనా మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ జాయిన్ అయితే కనుక ఇలాంటి మెథడ్స్ మరెన్నో చెప్తాం. అండ్ దే కెన్ ఎర్న్ lakhs and crores of rupees. ఓకే. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నంది రమేష్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.